ప్లాన్ తో కాపు కాశారు, వ్యూహం పన్నారు. వైఎస్ఆర్సీపీ నేత నారాయణ రెడ్డి కదలికలు తెలుసుకున్నారు. పెళ్లికి వెళ్లి వస్తున్న నారాయణ రెడ్డి కారుపై బాంబులు విసిరారు. వేట కొడవళ్లతో నరికి చంపారు. 20 నుంచి 25 మంది దాడి చేసి నారాయణ రెడ్డిని విచక్షణ రహితంగా చంపారు. నారాయణ రెడ్డి అనుచరుడు సాంబశివుణ్ణి కూడా దారుణంగా చంపారు. వైఎస్ఆర్సీపీ నేతలు టార్గెట్ గా రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. నిజానికి ఏడాది కాలంగా నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. అందుకోసం పక్కాగా అడుగులు వేశారు. వీరికి అధికార పార్టీ అండగా నిలిచిందని సమాచారం. చెరుకులపాడులో ప్రత్యర్థి వర్గాన్ని టీడీపీ చేరతీసింది. కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన ఓ కీలక నేత నారాయణ రెడ్డి ప్రత్యర్థి వర్గానికి నిధులు ఇస్తున్నట్టు సమాచారం. అధికారమే అండగా నారాయణ రెడ్డి ప్రత్యర్థి వర్గం అరాచకాలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తూ వస్తున్నట్టు తెలిసింది. ఇదిలా ఉంటే పక్కా నిఘాతోనే నారాయణ రెడ్డిని పొట్టన పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడూ లైసెన్స్డ్ గన్ వెంట పెట్టుకుని ఉండే ఆయన ఇటీవల దాని రెన్యువల్ కోసం డిపాజిట్ చేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన ప్రత్యర్థులు అదును చూసి హత్య చేశారు.